మనందరికీ ప్రోత్సాహపు మాటలు ఎక్కువగా విని 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 అలవాటైపోయింది. అసలు దేవుని వాక్యం అంటే ఏంటో మర్చిపోయాం. ప్రోత్సహించుకోవడమే వాక్యం అనే భ్రమలో బ్రతికేస్తున్నాం. ఎప్పుడు బలపరచబడాలి, బలం పొందాలని ఆలోచిస్తున్నాం. ప్రతి సందేశం నిన్ను బలపరచడానికి రాదు. అనేక సందేశాలు దేవుని బలం ఏమిటో నీకు అర్థమయ్యేటట్లు చేయడానికి వస్తుంది. నీ వల్ల అనేకులు బలం పొందేటట్లు నీకు జ్ఞానం అనుగ్రహించడానికి వస్తుంది. దేవుని సత్యమును బట్టి, దేవుని జ్ఞానమును బట్టి మాత్రమే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లగలుగుతావు. సాతాను కూడా కదపలేనంత స్థిరత్వం వస్తుంది అంటే అది వాక్య సత్యం వల్ల. వాక్య సత్యం లేకుండా నీ అభిషేకం వ్యర్థం. వాక్య సత్యం లేకుండా నీ వరము వ్యర్థం. వాక్య సత్యం లేకుండా నీకున్న తలాంతులు, సామర్థ్యత వ్యర్థం అయిపోతుంది. ఎందుకంటే వాక్య సత్యం లేకపోతే సంఘం బుద్ధి లేని సంఘం అయిపోతుంది. నీ పేరట నేను ఎన్నెన్నో చేశానయ్యా, నీ అభిషేకంతో, నీ వరములతో నేను ఎన్నెన్నో చేశానయ్యా అంటే ఒక్క మాట అంటాడంట, అసలు నువ్వెవరో నాకు తెలియదు. అందుకే నేను అంటున్నాను, సంఘానికి ముందు దేవుని వాక్య సత్యము కావాలి, తర్వాతే అభిషేకం, సామర్థ్యత కావాలి. Download ShareChat.